హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజైతే నా i20 కార్లో చిన్న పర్ఫార్మెన్స్ మోడ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే బయలుదేరాను. సో చాలా వరకు రీసెర్చ్ చేశాను, ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది హైదరాబాద్లో. సో మనం ఇనిషియల్గా అంటే నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే i20 ఇది వచ్చేసి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెర్షన్ 2022 మోడల్. సో దీనిలో అయితే మనకు కాస్త పికప్ ల్యాగ్ అనేది అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ థర్డ్ గేర్లో, సెకండ్ గేర్లో. సో లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం పికప్ తీసుకోవడానికి కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఆ ల్యాగ్ అయితే ఉంది. సో ఆ ల్యాగ్ ఎలా పోతుంది ఏంటి అనేది చూడాలి. సో కార్ చేంజ్ చేయాలని ఆలోచన వచ్చింది. ఎట్ ద సేమ్ టైం చేంజ్ చేయకుండా ఇదే కార్ని ఎలా మనకు అనుగుణంగా సెట్ చేసుకోవాలని థాట్ కూడా వచ్చింది. సో లెట్స్ సీ. ఈరోజైతే మనము కార్మిక్ పర్ఫార్మెన్స్ అని మంచిరేవుల లొకేషన్లో ఒకటి పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ గ్యారేజ్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పర్సన్తో మాట్లాడేసి ఈ కార్లో ఎలాంటి మోడిఫికేషన్ చేస్తే మనకు పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అని తెలుసుకుందాము. ఏం చేయాలి కార్లో, ఎలా చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవడానికి, అండ్ ఒకవేళ ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే కనుక మనకు బడ్జెట్లో ఉండి మనము ముందుకెళ్దామని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇప్పటివరకు అయితే 2.5 years అయింది కార్ తీసుకొని. సో వారంటీ ఇష్యూస్ ఉంటాయి, ఏదైనా మోడిఫికేషన్ చేస్తే, ఇంజిన్ ట్యూనింగ్ చేస్తే లైక్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు, ఇంజిన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు అని కొంచెం భయం అయితే ఉండేది. అందుకని ఎన్ని రోజుల వరకు నేను దీన్ని టచ్ చేయలేదు. సో ఇప్పుడైతే నీడ్ అయితే ఉంది నాకు, ఎందుకంటే నా కార్ ది బెస్ట్గా ఉండాలి అన్ని కార్లలో అని అయితే నాకు కాస్త ఉంటుంది. సో ఎవ్రీ టైం నేను కార్కి అప్గ్రేడ్ చేసుకోవాలని అనుకుంటాను. ఇంటీరియర్ మోడిఫికేషన్సే కానీ, ఎక్స్టీరియరే కానీ, లుక్ వైజ్గా చాలా వరకు నేను చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది కార్ అంటే నాకు ప్యాషన్. సో దానికి తగ్గట్టుగా నేను సమ్ అమౌంట్ అయితే స్పెండ్ చేస్తూ వస్తున్నాను. సో ఎస్పెషల్లీ ఫర్ ఓనింగ్ ఎ కార్, ఇట్స్ ఎ ఫీల్ లైక్ ఎనీథింగ్. నాకు ఈ కార్లో పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ చేయించాలని ఒక థాట్తో నేనైతే ముందుకెళ్తున్నాను. సో నా కార్లో ఫస్ట్ ఇనిషియల్గా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది మాట్లాడుకుంటే, ఇనిషియల్గా నేను అనుకున్నాను పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ K&N నుండి కానీ లేదంటే BMC నుండి కానీ అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నాను. కాస్ట్ అరౌండ్ 7,000-8,000 పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ అనేది అయితే ఉంటుంది. సో ఈ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఏదైతే అప్డేట్ చేస్తున్నానో డెఫినెట్గా మీ ముందుకైతే ఒక వీడియో తీసుకొని వస్తాను. ఆఫ్టర్ మోడిఫికేషన్ పర్ఫార్మెన్స్ రివ్యూ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను. సో లెట్స్ సీ. చలో, మంచిరేవులలో గ్రీన్ ల్యాండ్స్ లేఅవుట్లో మనకైతే కార్మిక్ పర్ఫార్మెన్స్ అని ఒక గ్యారేజ్ అయితే ఉంది. సో అక్కడికైతే బయలుదేరుతున్నాను. మాదాపూర్ 100 feet రోడ్లో కూడా చాలా వరకు ఇలాంటి గ్యారేజెస్ ఉన్నాయి. సో కోడ్ 6 అనుకున్నాను. కోడ్ 6కి కూడా ఇంతకుముందు ఒకసారి వెళ్ళేసి వచ్చాను. ఈ Hyundai i20లో ఏదైతే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉందో దీనికి మాత్రము ఇంజన్ ట్యూనింగ్ అనేది ప్రాపర్గా అంటే మనకు ట్యూనింగ్ అనేది దొరకదు అని అన్నారు. సో సరే ఓకే, ఇది కాకుండా మనం ఇంకా వేరే ఏదైనా చూద్దాము అని అనుకొని వెనమ్ పర్ఫార్మెన్స్కి అయితే వెళ్ళాను. వెనమ్ పర్ఫార్మెన్స్లో అయితే వాళ్ళు చెప్పారు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 దానిలో మనకి BHP ఎంత పెరుగుతుంది, అట్ ద సేమ్ టైమ్ టార్క్ ఎంత పెరుగుతుంది, దానిలో ఏమేమి అప్గ్రేడ్ చేయాలి ఇవన్నీ అయితే చెప్పాడు. సో వెనమ్ పర్ఫార్మెన్స్లో కూడా చేపిద్దాం అనుకున్నాను. లెట్స్ సీ, ఇంకొక థర్డ్ ఒపీనియన్ తీసుకుందాము. ఎందుకంటే ఇనిషియల్గా వెనమ్ పర్ఫార్మెన్స్, కోడ్ 6 ఇవి కూడా మాట్లాడాం కాబట్టి ఇప్పుడు ఒకసారి కార్మిక్ పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర కూడా మనం డీటెయిల్స్ తీసుకుందాము. ఈ 3 గ్యారేజెస్లో ఏదైతే బెస్ట్ అనేది మనం చూస్ చేసుకొని మోడిఫికేషన్ చేయించుకుందాము కార్లో అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను మంచిర్యాలకి. ఇట్స్ అరౌండ్ 22 kilometers ఫ్రమ్ మై రెసిడెన్స్. సో ఇట్ వుడ్ బి టేక్ అరౌండ్ 1 hour ట్రావెల్. సో అక్కడికి వెళ్ళాక చూద్దాము ఎలా ఉంటుంది అనేది. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే వీడియో కూడా తీయడానికి నేను ట్రై చేస్తాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్.
గైస్ ఫైనల్లీ మనమైతే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయించాము కార్లో ఈరోజు. సో చెప్పాను కదా మీకు, కార్మిక్ పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి మనం ఇంజన్కి సంబంధించిన మాడిఫికేషన్స్ లేదంటే పర్ఫార్మెన్స్కి సంబంధించిన మాడిఫికేషన్స్ చేయించాలనుకున్నాం కదా. సో కార్కి సంబంధించిన మాడిఫికేషన్స్ ఏం చేయవచ్చు ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అని అడిగాను. సో వాళ్ళైతే సజెస్ట్ చేశారు ఇనిషియల్గా అయితే పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్ చేయమని. సో మన కార్లో అయితే ఈ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు బై డిఫాల్ట్గా కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఎయిర్ ఫిల్టర్. ఇది వచ్చేసి కంప్లీట్గా పేపర్ టైప్ వస్తుంది. ఇది అరౌండ్ మనకు 300 to 400 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు షోరూంలో మనం సర్వీసింగ్ ఇచ్చినప్పుడు చేంజ్ చేయడానికి. సో ఇది రీప్లేస్ చేసాము. దీని ద్వారా అయితే మనకు కాస్త ల్యాగ్ అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత డర్ట్ ఉంది. సో ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి మనం చేంజ్ చేస్తూ ఉంటాము. బట్ యాక్చువల్గా అయితే 5,000 కిలోమీటర్స్ అలా రాగానే మనము చేంజ్ చేయాలి. ఈ ఎయిర్ ఫిల్టర్ని అయితే మనం చేంజ్ చేసాము. దీనిలో మనం బిఎంసి ఎయిర్ ఫిల్టర్ని అయితే మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో బిఎంసి వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. లైక్ బిహెచ్పి ఏదైతే ఉందో, టార్క్ ఏదైతే ఉందో కొంచెం లిటిల్ బిట్ ఇంక్రీజ్ అయినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో వచ్చేసి కొంచెం బ్రీతింగ్ ఎక్కువ ఉంటుంది ఈ ఎయిర్ ఫిల్టర్లో. సో దీని ద్వారా అయితే కొంచెం నేను ఫీల్ అవుతున్నాను, లైట్గా పికప్ అయితే ఇంక్రీజ్ అయింది. సో మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కనుక స్టాక్ రిప్లేస్మెంట్ మాత్రమే చేసుకోండి. దీనిలో వచ్చేసి కానికల్ రిప్లేస్మెంట్ కూడా ఉంటుంది. కానికల్ చేస్తే ఏంటంటే అవుట్ సైడ్ డట్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానివల్ల ఏంటి, మనము రెగ్యులర్గా దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదైతే మనం ఎవ్రీ 5,000 కిలోమీటర్స్ లేదంటే 10,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేస్తాం కదా. సో దానికి బదులుగా మనం ఎయిర్ ఫిల్టర్ వేసుకుంటే దీన్ని ఎవ్రీ సర్వీసింగ్లో రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని మనం నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇంట్లో చేసుకోవచ్చు, దీనికి పెద్ద ఇష్యూ ఏం లేదు. దీనికి సంబంధించిన క్లీనింగ్ కిట్ అయితే వస్తుంది కొని, ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఓవరాల్గా ఈరోజు అయితే నేను కార్లో చేయించిన చిన్న మాడిఫికేషను. సో బిఎంసికి బదులుగా నేను K&N వెళ్దాం అనుకున్నాను. సో K&N అండ్ బిఎంసి బోత్ ఆర్ సేమ్. సో లుక్ వైజ్గా కూడా సేమ్ ఉంటుంది, జస్ట్ చిన్నగా కలర్ చేంజ్ అంతే. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫీచర్స్. రెండు కూడా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎయిర్ ఫిల్టర్సే. ఇది వచ్చేసి i20 కార్కి బిఎంసి ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 7,499 రూపీస్ పడింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు అక్కడ వీడియో తీసే ఛాన్స్ అయితే నాకు దొరకలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేశాను. సో అది మీకు చూపిస్తున్నాను చూడండి. సో ప్రజెంట్ అయితే బ్యానెట్ ఓపెన్ చేశాను. ఇది మన ఇంజన్ హాలత్ ఇట్లా ఉంటుంది. సో దీనిలో అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే వస్తుంది. మనం దీన్ని రీప్లేస్ చేసాం నీట్గా క్లీన్ చేసిన తర్వాత. సో దీనికి వచ్చేసి ఇక్కడ కింద క్లాంప్స్ ఉన్నాయి చూడండి. ఈ క్లాంప్స్ని మనం ఇలా తీస్తే సరిపోతుంది. ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. ఈ క్లాంప్స్ తీస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇది చూస్తున్నారా, ఇదైతే మన ఎయిర్ ఫిల్టర్. దీన్ని అయితే మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే లైఫ్ టైం మనకు ఉండిపోతుంది. సో ఇలాంటి ఇష్యూ లేకుండా మనం అయితే సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్కి చెప్పాలి, బాబు ఇందులో పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, మీరు రీప్లేస్ చేయొద్దు, దీన్ని టచ్ చేయొద్దు, ఏదంటే నేను క్లీన్ చేసుకుంటాను, రిమైనింగ్ సర్వీసింగ్ అయితే మీరు చేయండి అని చెప్తే సరిపోతుంది. మనకి ఈ ఎయిర్ ఫిల్టర్లోకి ఎయిర్ ఇంటేక్ అయితే ఇక్కడ నుండి వస్తుంది చూడండి. ఇక్కడ నుండి తీసుకొని బాక్స్ ద్వారా మనకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫిల్టర్ అయ్యి పైనకు వచ్చిన ఏదైతే ఎయిర్ ఉందో ఈ బాక్స్ పైన ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది, ఈ పైనకు వచ్చేసి ఫ్రెష్ ఎయిర్ మనకి లోపలికి వచ్చేస్తుంది. దీని ద్వారా ఇంజన్లోకి వెళ్ళిపోతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకు బ్రీతింగ్ అనేది బాగుంటుంది ఈ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ వల్ల. సో ఇంజన్ అయితే స్టార్ట్ చేశాను. మనకైతే పెద్ద నాయిస్ అయితే ఏం లేదు, ఎందుకంటే స్టాక్ రీప్లేస్ చేశాం కాబట్టి నాయిస్ అయితే ఉండదు. అదే కనుక మనము కానికల్ ఎయిర్ ఫిల్టర్ చేపిస్తే దానికి నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఆ నాయిస్ అనేది క్యాబిన్లోకి కూడా మనం ఫీల్ అవుతాము. సో కాబట్టి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలి అనుకుంటే కనుక మనం స్టాక్ రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా మనము ఈ కార్ని సేల్ చేద్దాం అనుకున్నప్పుడు
ఈ ఏదైతే ఎయిర్ ఫిల్టర్ని మనము స్టాక్ రీప్లేస్ చేసేసి ఆ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ని కూడా తీసేసుకోవచ్చు ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే. అదర్వైజ్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఎయిర్ ఫిల్టర్లో అయితే మనకి చిన్న మాన్యువల్ కూడా ఇచ్చారు, ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఎంటీ బాక్స్. దీనిలో అయితే మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్. దీని క్లీనింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి. ఈ ఎయిర్ ఫిల్టర్తో పాటు మనకైతే ఒక 4 స్టిక్కర్స్ వచ్చాయి. సో లైక్ దిస్ బిఎంసి అని, ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్. సో మనం ఎక్కడైనా బ్లాక్ సర్ఫేస్ ఉన్న దగ్గర మనం స్టిక్ చేసుకోవచ్చు, అంటే మన కార్లో పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఉంది అని చెప్పుకోవడానికి. అండ్ ఇది కూడా ఒకటి స్టిక్కర్ ఇచ్చారు. దీంతో పాటుగా ఇంకొక స్టిక్కర్ మీరు ఎయిర్ ఫిల్టర్ పైన స్టిక్ చేసాను చూడండి, వార్నింగ్ స్టిక్కర్, అది వచ్చేసి 4th వన్. ఓవరాల్గా ఈ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి మేడ్ ఇన్ ఇటలీ. ఈ ఎయిర్ ఫిల్టర్స్ అయితే మనకు హైదరాబాద్లో కార్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళ దగ్గర దొరుకుతాయి. లేదు అంటే మనకు మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో కార్ అఫైర్స్ సూపర్ స్టోర్ అని ఉంటుంది, అందులో కూడా దొరుకుతుంది. సో వాళ్ళ దగ్గర అయితే K&N ఉన్నాయి. నేను బిఎంసి తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే బిఎంసి కూడా ఆర్డర్ చేస్తే వాళ్ళు తెప్పించి మీకు ఇస్తారు. సో చూసారు కదా ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాలేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ మోడ్ వచ్చేసి దీనిలో ఇనిషియల్గా అయితే మనం ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసాము, పర్ఫార్మెన్స్లో అయితే కాస్త ఫీల్ ఉంది. సో నెక్స్ట్ అప్గ్రేడ్ వచ్చేసి మనము ట్యూనింగ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఈ కార్లో అయితే 83 bhp అండ్ 114 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. సో ఈ పర్ఫార్మెన్స్ని మళ్ళీ మనం అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇంజిన్ ట్యూనింగ్కి అయితే వెళ్ళాలి. సో ఇంజిన్ ట్యూనింగ్కి వెళ్తే మీకు వారంటీ ఇష్యూస్ వస్తాయి అవి అంటారు కదా. ఇన్ కేస్ ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఈసీయూ చెక్ చేస్తారు కార్లో. సో ఈసీయూ చెక్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళైతే ఐడెంటిఫై చేస్తారు దీనిలో అయితే ట్యూనింగ్ జరిగింది అని. సో ఎవరికైనా ట్యూనింగ్ చేయొద్దు అనుకుంటే, ఇంజన్ని టచ్ చేయొద్దు అనుకుంటే కనుక ఈ ఎయిర్ ఫిల్టర్ని అయితే వేయించుకోండి. ఓకే, సో దీంతో అయితే స్లైట్గా మీకు పవర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ ట్యూనింగ్కి కూడా వెళ్దాం అనుకుంటే కనుక హైదరాబాద్లో ది బెస్ట్ ట్యూనర్స్ కూడా ఉన్నారు, ఇంజన్ ట్యూనర్స్. సో మనకు వచ్చేసి కోడ్ 6 ఉంది, వెనమ్ పర్ఫార్మెన్స్ ఉంది, అండ్ కార్మిక్ ఉంది, ఇంకా చాలా కూడా ఉన్నారు. సో మీరు చూస్ చేసుకోవాల్సింది ది బెటర్ సర్వీస్ ఎవరు ఇస్తున్నారు. ఇన్ కేస్ రేపొద్దున ఏమన్నా ప్రాబ్లం అయినప్పుడు ఇమ్మీడియట్గా ఎవరు రెస్పాన్స్ అవుతున్నారని చూసుకున్న తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఈ హైదరాబాద్లో ఉన్న ఈ 3 ఇంజన్ ట్యూనింగ్స్ చేసే వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా ఉన్నారు. సో చాయిస్ ఈజ్ యువర్స్, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారనేది. ట్యూనింగ్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ప్రాబ్లం లేదు అంటే మీకు కార్ పైన పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే చేయించుకోండి. అదర్వైజ్ ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది, కార్లో ఏమైనా డ్యామేజ్ అవుతే నేను బేర్ చేయలేను అనుకుంటే మాత్రం ఇంజన్ ట్యూనింగ్ అనేది టచ్ చేయొద్దు. ఇది మీ ఇంట్రెస్ట్ ప్రకారంగా చేసుకోవాల్సిందే. దీన్ని మాత్రం నేను సజెస్ట్ చేయట్లేదు ఇంజన్ ట్యూనింగ్ని. ఇన్ కేస్ మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం చేసుకోండి, ప్రాబ్లం లేదు. ట్యూనింగ్ అయితే చాలా వరకు ఎక్స్పర్ట్సే ఉంటారు. సో ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ స్టాక్ రీప్లేస్ కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే మనం ట్యూనింగ్ చేస్తున్నారో వాళ్ళే స్టాక్ రీప్లేస్ చేస్తారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ప్రాబ్లం అవుతుంది అని అనిపించట్లేదు, ఎందుకంటే చాలా వరకు కార్స్ ట్యూనింగ్ చేస్తున్నారు. సో ఎంతోమంది చేయించుకుంటున్నారు, లైఫ్ టైం రన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీకు నచ్చితే కాస్ట్ బేర్ చేసుకుంటాను అంటే మీరు ఇంజన్ ట్యూనింగ్కి వెళ్ళొచ్చు. డెఫినెట్గా మీరైతే పవర్ని ఫీల్ అవుతారు. సో మాన్యువల్ ట్రాన్స్మిషనే కదా, దీనిలో అంత పెద్దగా ఉంటుందా లేదా అంటే ఉంటుంది డెఫినెట్గా. మీరు టర్బో ఇంజన్స్ కన్నా న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్స్లో కూడా మీరు ట్యూనింగ్ చేసుకోవచ్చు. బట్ రిజల్ట్ మాత్రం టర్బో ఇంజన్స్లలో వచ్చినంత ట్యూనింగ్ పర్ఫార్మెన్స్ మనకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్లో అయితే రాదు, స్లైట్గా చేంజ్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ కార్ని వాడుతున్నారు కాబట్టి మీకు ఆ పవర్ని అయితే కాస్త ఫీల్ అవుతారు. సో స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది, స్టేజ్ 3 ఉంటుంది, స్టేజ్ 4 ఉంటుంది. దీనిలో స్టేజ్ వైజ్గా మనకి మోడిఫికేషన్స్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది.
ఇన్ కేస్ స్టేజ్ 1లో అయితే కనుక మనకు స్లైట్గా 5 to 10 bhp 10-15 టార్క్ అయితే పెరుగుతుంది. దానికి పెద్దగా ఇంజన్లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఈసీ ట్యూన్ చేస్తారు అండ్ ఈ ఎయిర్ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తారు. సో ఇనిషియల్గా అయితే మనం ఎయిర్ ఫిల్టర్ని చేంజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ స్టేజ్ 1 కానీ లేదంటే స్టేజ్ 2 కానీ వెళ్ళొచ్చు. స్టేజ్ 1 అయితే వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. స్టేజ్ 2 ట్యూనింగ్ కావాలి అనుకుంటే కనుక మళ్ళీ మనము డౌన్ పైప్ సైలెన్సర్ కూడా చేంజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఉంది పర్ఫార్మెన్స్ గెయిన్ చేయాలంటే. ఎందుకంటే ఈ ఎయిర్ ఫిల్టర్ ద్వారా మనకు ఏదైతే ఎయిర్ ఇంటేక్ వస్తుందో అది ఇంజన్లోకి తీసుకొని ఎగ్జాస్ట్ త్రూ తీసేస్తుంది. సో ఎగ్జాస్ట్ త్రూ తీసేయాలి అంటే మనకి ఆ సైలెన్సర్ మోడిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి కంపెనీ ప్రొవైడ్ చేసేది 1.5 to 1.7 mm థిక్నెస్ పైపే వస్తుంది. సో ట్యూనింగ్ చేసినప్పుడు మనకు మినిమం 2 mm పైప్ అయితే మనకు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తీసుకునే ఎయిర్ ఇంటేక్ దాన్ని ఎగ్జాస్ట్ చేయాలి కదా, సో దానికి తగ్గట్టుగా బయటికి వెళ్ళిపోవాలి ఎయిర్. సో అది చేస్తేనే మనకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మన కార్లో అయితే వస్తుంది. సో గైస్, ఈరోజు వీడియో ఇది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అయితే తీసుకుని వస్తాను కార్ పర్ఫార్మెన్స్ గురించి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.